ఇక్కడ పరిశుభ్రత పాటించండి, క్యూ లైన్లు పాటించండి, ఒకరికొకరు కొట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మీరు రోగులు, ఇక్కడ మీరు ఆవేశపడితే మీ గుండెకి ఏమైనా ప్రాబ్లం అవచ్చు, మీ కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం అవచ్చు. ఇక్కడన్నా ప్రశాంతంగా ఉండండి. మీరు ఎక్కడికి పోయినా ఆవేశపడవచ్చు, కానీ ఆసుపత్రుల్లో ఆవేశపడకూడదు. ఆసుపత్రులు ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ సౌకర్యాలను చక్కగా మీరు యూజ్ చేసుకోవాలి. మీకోసమని గవర్నమెంట్ ఎక్కడికక్కడ కొత్త కొత్త సదుపాయాలు పెడుతుంది. ప్రతి సదుపాయం తేవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది తెలుసా? 80 ఏళ్ళు పట్టింది ఈ హాస్పిటల్ ఈ కొలికి రావడానికి. ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. రోజు రోజు కొత్త కొత్త ఇంప్రూవ్మెంట్ చేయడానికి చేస్తూనే ఉంటాము. ఇప్పుడు నేను చూశాను, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒకటి ఓపెన్ చేయించాం, ఇది క్లోజ్ చేయించింది. లేదు ఇది బాగుంది, సౌకర్యం బాగుంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ పెద్ద షెడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, దీన్ని క్లోజ్ చేయడం ఓపెన్ చేయించి చక్కగా ఇక్కడ మీ అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేశాం. చక్కగా శారదా పరమేశ్వరి నిత్యాన్నదాన పథకం అని పోలీసు సోమసుందరం గారు, నాగరత్నం గారు వారు ప్రతిరోజు మధ్యాహ్నం అద్భుతమైన భోజనం పెడతారు. ఎందుకని ఇవన్నీ? ఇక్కడున్న డాక్టర్లు అందరూ కలిసి అయ్యా వీళ్ళు చేస్తే బాగుంటుంది, రోగుల సహాయకులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వారు ఇబ్బంది పడతారు అన్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. అంత మంచిగా ఆలోచించే ఆసుపత్రి ఇది. దయచేసి మీరు ఇవన్నీ సౌకర్యాలు మీ సొంతవిగా భావించి మీరు చక్కగా యూజ్ చేసుకోండి. ఇక్కడ దళారులు కానీ ఎవరు నమ్మద్దు. ఇక్కడ మీరు ఎవరికి రూపాయి ఇచ్చే అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే రసీదు అడగండి. మీకు ఏం కావాలో మేము చేయడానికి ఇక్కడ ఉన్నాం. పొరపాటు నేను రాసి ఇచ్చినా సరే, బాబు ఇది రాసి ఇచ్చారు ఎందుకు అని అడగండి. అవసరం చెప్పండి. సూపరింటెండెంట్ గారు చెప్పారు మేము, ఎందుకంటే ఒకవేళ పొరపాటున కొన్ని మందులు లేకపోవచ్చు, ఇన్ని వేల మందికి ఒకసారి అయిపోయి ఉండొచ్చు, తెస్తే అటు అయిపోతున్నాయి ఆవిరిలాగా అయిపోవచ్చు. అయిపోయి ఉన్నప్పుడు నీ దగ్గర వచ్చి అయిపోయి ఉంటే ఏం చెప్పాలి నువ్వు? అయ్యా మాకు రాసి వద్దు, డాక్టర్ గారు చెప్పారు. మేము అందరికీ చెప్తున్నాం, డాక్టర్స్ అన్ని చోట్ల కూడా. అయినా కూడా చిన్న చిన్న డాక్టర్లు కొత్త వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి, కొత్త కొత్త జాబులు చేయడానికి వస్తారు. ప్రతిరోజు కొంతమంది యాడ్ అవుతుంటారు. అంత పెద్ద ఆసుపత్రి ఇది. ఎంతోమందికి కుటుంబాలకి, పేదవాళ్ళకి, పేద డాక్టర్లకి, నర్సులకి కూడా భోజనం పెట్టే ఒక ఆసుపత్రి ఇది. కొత్త వాళ్ళు వచ్చి దవాలు రాసి చేస్తారు. నువ్వు ఇట్లాంటివన్నీ ఆలోచించుకోవాలి.